హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడ, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, అవును, మన ఒక విశ్వాసంలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, మన అనుదినము మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, అది శరీరానుసారమైన వాటి మీద ఉంటుందా లేదా ఆత్మానుసారమైన వాటి మీద ఉంటుందా? శరీరానుసారమైన క్రియలు ఏంటంటే ద్వేషము, మత్సరము, క్షమించలేని ఒక స్వభావము, ఏం తింటాం, ఎలా జీవిస్తాం, ఏం సంపాదించుకోవాలి, ఈ రోజు అంతా ఎలా గడుస్తుంది అని ఈ యొక్క శరీరమును, కన్నును, మనస్సును తృప్తిపరిచేవన్నీ కూడా శరీర క్రియలై ఉన్నవి. కానీ ఆత్మానుసారమైన మనస్సు దేన్ని ఆలోచిస్తుందంటే, నేను ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆత్మీయమైన ఫలములను నాలో కలిగి ఉండాలి, దేవుని పరిచర్య నిమిత్తం నేను ఏదైనా చేయాలి, పరలోకం, ఇంకా ఏంటంటే వారి దృష్టి పరలోకమైన వాటి మీద ఉంటుంది. శరీరానుసారమైన వారు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించేవారుగా ఉంటారు. అన్యులు కూడా అలా ఆలోచిస్తారు. దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలువబడుతున్న నీకు వారికి వ్యత్యాసం ఏంటి? నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి, నీ దృష్టి దైవికమైన వాటి మీద ఉండాలి, నీ మనస్సు ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు జీవమును, సమాధానము నీకు కలుగుతుంది. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.